జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాజధానికి వ్యతిరేకంగా ఇటువంటి వ్యక్తులను పావులుగా వాడి ఇటువంటి వాళ్ళ చేత 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న రాష్ట్ర రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవాలని చెప్పనే ప్రయత్నం చేసి 2019 ఎన్నికల్లో అతను చేసిన పనికే ఒక హీరోయిక్ వర్షిప్ కలిగేలాగా ఇటువంటి వాడు కదా నా ఆదేశాలను తూచా తప్పకుండా పాటించేవాడు కదా నాకు కావాల్సిందని జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని బాపట్ల ఎంపీ టికెట్ ఇచ్చి ఎంపీగా గెలిపించాడు. అలా గెలిపించిన తర్వాత అతని వల్ల జరిగిన ప్రకృతి వనరుల లూటి, ముఖ్యంగా కృష్ణానది గర్భాన్ని తోడేస్తూ వందలాది కోట్ల రూపాయలు అతను ఇసుక రూపంలో సంపాదించిన డబ్బు. చివరికి ఇతను బాపట్ల ఎంపీ, ఇతను నేటివ్ విలేజ్ వచ్చేటప్పటికి రాజధాని ప్రాంతం. ఈ రాజధాని ప్రాంతం వచ్చేటప్పటికి తాడికొండ మంగళగిరి నియోజకవర్గాల పరిధిలో ఉంటుంది, గుంటూరు పార్లమెంటు పరిధి. నెగ్గిన ప్రాంతానికి ఇతని నేటివ్ విలేజ్కి సంబంధం లేదు. ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఇక్కడ ఒక ఎంపీ ఉన్నారు.